స్వాగతం దవేజీ గారు, రండి రండి. దవేజీ గారు, అటు రాజా గారు సరే, ఇటు చూడండి. రాజాది రాజు మన రైతన్నా, నేతన్నా, కూలన్నా మన దైవం. రాజావారు, రోజులు మారే, మంత్రులు రాజులు రారాజులు అవుతున్న వేళ మీలాంటి రాజావారు మంత్రి పదవి కోసం ఎందుకో? అయ్యా, ఆ దేవుడే జీవుల కోసం మత్స్య కూర్మ వరాహ నరసింహాది అవతారాలు ఎత్తాడు. నేనెంత కూర్చోండి, కూర్చోండి. తెలుగు తల్లికి వందనం. నేను మన పార్టీ నేతను కాను, దూతని. మన పార్టీ కమిటీ వారిచ్చిన ఉత్తరాన్ని తెచ్చిన ఒక పోస్ట్ మ్యాన్. ఒకే పార్టీ సభ్యుల మధ్య అసలు పోటీ ఏమిటా అని మీకు వింతగా ఉండొచ్చు. అటు వర్మగారు, ఇటు కోటగారు మన పార్టీకి రెండు కన్నులు లాంటి వాళ్ళు. కానీ పార్టీ టిక్కెట్టు ఎవరికో ఒకరికే ఇవ్వగలం కదా. దరిమిలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది ఒక్కరే కదా. 6 మాసాలుగా ఊరూరా ఎంతో సమాచారాన్ని సేకరించాం. మాకందిన కొన్ని ఫోటోల ఆధారంగా ఉత్తమ ప్రజాసేవకులుగా ఒకరిని గుర్తించి వారి పేరును రాసి ఇదిగో ఈ కవర్లో పెట్టి అతికించి సీలు వేసి నా చేతికిచ్చి ఇక్కడికి పంపారు. కాటం బాంబు రెడీయా? రెడీ సార్. చెట్టు కింద చిన్న బాంబు రెడీ సార్. మన పార్టీ క్యాండిడేటు బొబ్బిలి కుమార్ రాజా శ్రీ రామగోపాల్ వర్మ గారు. మహాజనులారా, ఈ సంతోష సమయంలో గొప్ప శుభవార్త. శ్రీ వర్మ గారు తమ మేనకోడలు చిరంజీవి సౌభాగ్యవతి శిరీషను వివాహమాడబోతున్నారు. ఈ ఉంగరం తొడిగి లాంఛనంగా ఎంగేజ్మెంట్ ప్రకటిస్తున్నారు. రాణిగారామని లోపలికి పిలిచి సంగతి చెప్పి నగలవి చూపించి నీ ఇష్టం ఆలోచించుకో అని అలా పైకి వెళ్ళారు. ఈవిడిలా నగలు తీసుకుని ఆ నగలు ఉంగరాలు తీసింది సీత కాదు, నువ్వన్నమాట. నేనే తీశాను. నిన్ను వల్ల వేసుకుని ఆ మాయలాడి పేరు వదిలించడం కోసం, నా కూతురు బతుకు కోసం నేనే తీసి దాచాను. త్వరగా ఈ ఉంగరం అమ్మాయి చేతికి అలంకరించు. పెద్దలు దవేజీ గారు వెయిట్ చేస్తున్నారు. దవేజీ గారు, ఆ వర్మట్టు మోసగారు, ఇదిగో ఇదే అది ఉప్పుడు కథ. నేను బతుకు రాజం చేసి పిల్లలు కన్నాను. అది టిక్కెట్ ఇవ్వకండి. వర్మ గారికి జై, వర్మ గారికి జై, వర్మ గారికి జై. వదలరా, వదులు. నాకు అన్యాయం చేయకండి, నా గొంతు కొట్టండి.
మహాజనులారా ఉండవయ్యా. మహాజనులారా రమేష్ గారు ఇదిగో ఇదే. సీట్ ఇవ్వకండి. నేనండి మీ లక్ష్మి అండి రాండి మీ లక్ష్మినండి అమ్మో నువ్వురా అటు కాదమ్మా ఇటు నోర్మై ఆయన పరువు తీసావు రమ్మంటుంటే సీత వస్తావా నేను వెళ్ళిపోనా ప్లీజ్ అమ్మా నీకు తెలియట్లేదమ్మా ఏయ్, దాని పని ఇవ్వకండి రా. ఏమండి పోనివ్వండి నాకు అన్యాయం చేయకండి దాన్ని నడుముగా. ఏమండి అమ్మాయి తండ్రి జై లాగండ్రా లాగండ్రా. రాజా రామ్ గోపాల్ వర్మ గారికి రాజా రామ్ గోపాల్ వర్మ గారికి రాజా రామ్ గోపాల్ వర్మ గారికి వర్మ గారికి జై వర్మ గారికి. సభకు నమస్కారం. శ్రీ దాదా ధవేజీ గారికి నమస్కారం. నన్ను మీ అందరి నాయకుడిగా ఎన్నుకున్నందుకు మన పార్టీ పై కమిటీ వారికి ముఖ్యంగా మీకు అనేక కృతజ్ఞతలు. నాకు దైవ సమానులైన నా ప్రజల క్షేమం బాగోగులు చూసే బాధ్యత నాకు ఒప్పచెప్పారు. నా రాజకీయ జీవితంలో ఇంతకు మించిన గౌరవం నాకు దక్కదు. కానీ నేను కట్టుకున్న భార్యని కన్న బిడ్డను కాపాడుకోలేని పిరికివాణ్ణి. మీ బాగోగులు చూసే స్తోమత గాని హక్కు గాని నాకు లేదని మనవి చేస్తున్నాను. నాకిచ్చిన ఈ గౌరవాన్ని పై కమిటీ వారికి తిరిగి ఇచ్చేసి సెలవు తీసుకుంటున్నాను. వెళ్లే ముందు ఆనాడు నా కన్ను కప్పిన ఈనాడు నా కళ్ళు తెరిపించిన మా మామయ్య గారు శ్రీ శోభనాద్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకోదలుచుకున్నాను. మామయ్య, పెద్దలందరూ క్షమించాలి. కొట్టేవరా నీతి నిజాయితీలతో ఏం పోట్లాడగలవు? ఒరే కోటిగా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. పేదోడికి పెద్ద పీఠ అన్నావు, ఇస్తరేసి అన్నం పెట్టడం మర్చిపోయావు. పుట్టి పెరిగిన చోటు ఎట్టమ్మా మరి చేరి పెట్టు ప్రేమల చేయి ఎట్టమ్మా వీచేరి ఎన్ని జన్మల ఒళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు చామంతి పూలంటి స్నేహితురాళ్ళు
నీ పెళ్ళాన్ని నీకు అప్పచెప్పాను. మరి నాకేమిస్తావు బహుమతి? నీ మొగుణ్ణి. సీతారాముల కలిపిన వారధి హనుమంతునకు మంగళం. తండ్రిని తల్లికి వప్పగించిన బంగారు తల్లికి అల్లరి పిల్లకు. తోకలేని మామంకి పిల్లకు మంగళం శుభమంగళం. మంగళం శుభమంగళం. మంగళం శుభమంగళం. మంగళం శుభమంగళం.